సోదరిమణులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి అన్ని వర్గాల నా కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున మరి మా యూనియన్ తరపున వచ్చినటువంటి పెద్దలకి పత్రికా ప్రముఖులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, మరి ముందుగా మీరు అందరూ నన్ను క్షమించాలి. నేను ఈరోజు ఆగస్టు 15 కార్యక్రమాలు ఉండడం వల్ల నేను 1-2 మధ్యలోనే రాగలుగుతాను. మీరు కార్యక్రమాలు చెయ్యండి, నేను చివరిలో జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు నా వల్ల ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే అన్యదా భావించొద్దని ముందుగా మిమ్మల్ని నేను పని ఒత్తిడి వల్లే రావడం లేట్ అయిన తప్ప మరో ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ, మరి ప్రధానంగా ఎవరికైనా కష్టం అనేది మన చేతిలో ఉండదు, అలాగే సుఖం అనేది కూడా మన చేతిలో ఉండదు. ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడే మన తాలూకా మంచి చెట్లన్నీ ఏ రోజు మనం ఆనందంగా ఉండాలి, ఏ రోజు బాధపడాలి, ఏ రోజు పుట్టినట్టుగానే మళ్ళీ పైకి వచ్చేయాలన్నది ఆ భగవంతుడు అంతా కూడా స్క్రిప్ట్ రాసి పెట్టుకునే మనల్ని పంపిస్తాడు. అది తెలియక మనం చాలా సమాజంలో మనకి అక్కర్లేని విషయాల్లో కూడా తలదూర్చి ఇబ్బందులు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ జనరల్గా ఆ ప్రక్రియలో భాగంగా మనం పుట్టడం సామాన్యం, అలాగే పైకి వెళ్ళిపోవడం కూడా సామాన్యం. ఆ రెండు మన చేతిలో ఉండవు, పుట్టుక చావు రెండు మన చేతిలో ఉండవు. కాబట్టి ఈ సందర్భంలో మరి దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో మరి సిగ్ధ పాప శ్రీదేవి మేడం గారు ఇద్దరు కూడా దూరం అయ్యాక యాక్చువల్గా అలాంటి అంత కష్టం వచ్చినప్పుడు జనరల్గా ఆ జంటు ఎవరైతే మిగులుతారో ఆ కుటుంబ సభ్యులు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ బాధ తట్టుకోలేక వైరాగ్యం చెందుతారు. ఏమీ చేయలేక వాళ్ళకున్న జీవితం కూడా బతికుండి లేనట్టుగానే ఉంటారు. కానీ మరి శ్రీరామ్ గారు మాత్రం భగవంతుడి నిర్ణయాన్ని స్వాగతించి వారు లేకపోయినా నాకున్నటువంటిది అంతా కూడా భగవంతుడు ఏ రూపాయి ఇస్తే ఆ రూపాయలో ఒక పావడ నాకు వచ్చి ఉంచుకొని నా బతకడానికి ఉంచుకొని నా తిండికి ఉంచుకొని మిగతా 30 కూడా ఈ ఫౌండేషన్ ద్వారా తన భార్య తన పాప పేరు మీద నలుగురికి సాయపడాలి, వాళ్ళని బతికించాలి నలుగురిలో అనే ఒక మంచి తాపత్రయంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. వీరిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దిగాలు పడిపోయి లాభం వచ్చినప్పుడు నా అంతటోడు లేడని రెండూ ఉండకూడదు. ఏదైనా ఆ శివయ్య అనుగ్రహం లేక మనం ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం. కాబట్టి ఆ వాస్తవం తెలుసుకొని మనం జీవితంలో ప్రయాణం చేయాలి. మరి అందులో భాగంగానే మరి శ్రీరామ్ గారు అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా మనం చేస్తూ ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇచ్చి పేదలకి ఇంకా పాప పేరు మీద లేకపోతే మీ మిస్సెస్ గారి పేరు మీద శ్రీదేవి గారి పేరు మీద ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతారో అన్ని కార్యక్రమాలు మీరు అనుకున్నది ఏదైతే ఈరోజు ఆర్పన్ పిల్లలకి అనాథ పిల్లలకి ఒక కార్పొరేట్ స్కూల్ పెట్టాలని, మంచి విద్య అందించాలని, మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేయాలని ఏదైతే మీ సత్సంకల్పం ఉందో దానికి ఆ భగవంతుడు